नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि सरकारी योजनाएं सीधे लाभार्थियों तक पहुंचे, इसके लिए वो हर संभव प्रयास कर रहे हैं। शनिवार को मवाला रैतु वेदिका में 37 लाभार्थियों को कल्याण लक्ष्मी और शादी मुबारक चेक वितरण किए गए। विधायक ने मुख्य अतिथि के रूप में उपस्थित होकर लाभार्थियों को चेक वितरण किए और जानकारी ली। उन्होंने कहा है कि सरकारें केवल गरीबों के कल्याण के लिए काम करती है। उन्होंने सरकारी योजना का लाभ उठाने के लिए दलालों पर भरोसा न करने की सलाह दी। कार्यक्रम में मवाला मंडल एमआरओ के अधिकारी, भाजपा नेता रघुपति, रवि रेड्डी, सतीश दशरथ, सूर्य नंदेव आदि मौजूद रहे। లీడర్లకు ఏమనిపిస్తుంది అంటే మాకు తెలవకుండా వీళ్ళకి చెక్కలెట్లు వస్తాయి, ఆ చెక్కలు వస్తే మా పేరు ఏముంటుంది, మాకు తెలుస్తేనే కదా మేమేమన్నా 10 రూపాయలు అడగస్తుంది, లేకుండా మాకు తెలకుండా వస్తే మేమెట్లా అనుకుంటాలని ఆ రకంగా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వ సొమ్ము ప్రజలకు పేదలకు నేరుగా అందాలి. మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యలో ఇబ్బందులు లేకుండా, మధ్యలో సాయం చేయడానికి వస్తే మంచి పని. సాయం చేసేందుకు తప్పేం లేదు. ఆ సర్టిఫికెట్లు తీసుకురావడం, ఆన్లైన్లో అప్లై చేయడం, మీ సేవ ఇవన్నీ చేస్తే ఏం కాదు. కానీ చివరికి వచ్చిన దాంట్లో నాకు కూడా గింత ఇవ్వాలని మాట్లాడితే అటువంటి వాళ్ళు సాయం చేసినా ఒకటే, సాయం చేయకపోయినా ఒకటే. మరి అదేవిధంగా మీ అందరి తరఫున మన గవర్నమెంట్ కూడా అడిగిన, ఎవరికైతే పెళ్లిళ్ళు అయినాయో పాపం వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలని ఒక ప్రతిపాదన పెట్టారు. ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పారు. అటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే పాపం పెళ్ళైన వాళ్ళకి ఇల్లు ఇస్తే, ఎందుకంటే ఒక ఇంట్లో 4 3 అన్నదమ్ములు, ఆ ఉన్న చిన్న ఇంట్లో అందరూ కాపురం చేసుకున్నారంటే కష్టం కాబట్టి కొంత ఇల్లు కూడా ఇవ్వాలా, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసిన. ప్రభుత్వం ఏదైనా సరే చాలా మంది ఏమనుకుంటారంటే, మొన్నదాకా ఉన్న టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉండే 10 ఏళ్ళు, ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే చేసులేదు కాదు. గవర్నమెంట్ అందరిది ఉంటుంది, ప్రభుత్వం అని అంటే అందరిది, ఏ ఒక్క పార్టీది కాదు ప్రభుత్వం. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ వాళ్ళదే కాదు, ఇలా కాంగ్రెస్ వాళ్ళది ఉంటే కాంగ్రెస్ వాళ్ళదే కాదు. రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అంత మాత్రాన బీజేపీ వాళ్ళకే చేయాలని ఉండదు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ ఫలాలు వాళ్ళకు రావాలనో, ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు గవర్నమెంట్ సహాయం జరిగేటటువంటి కార్యక్రమం, అది రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందించాల్సినటువంటి అవసరం, పరిస్థితి ప్రభుత్వాలకు ఉంటుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వ ఫలాలు ఏమైనా కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నది, నాగ్పూర్లో లేదు. హైదరాబాద్ లో లేనటువంటి కొత్త బిల్డింగ్ 130 కోట్ల రూపాయలతో, 150 కోట్ల రూపాయలతో కట్టారు. అంత పెద్ద దవాఖాన ఉన్నది. కానీ అందరూ యవత్మాలు పోతాం, మేము యవత్మాలనే అంత పెద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇక్కడ పెద్ద డాక్టర్లు వచ్చారు. అక్కడ పోయి మనం ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ దవాఖానాన్ని, అంత పెద్ద గొప్పగా కట్టుకున్నటువంటి దవాఖానాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తలేదు. పథకాలు ఏమైనా కావచ్చు, ప్రభుత్వ పథకాలు, అది ప్రజల సొమ్ముతో ఇచ్చేటటువంటి పథకం, ప్రజల సొమ్ముతో ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని మనమంతా కూడా ఉపయోగించుకోవాలి. అధికారులకు మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, సాధ్యమైనంత తొందరగా వాళ్ళకు చెక్కులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయండి. ఎందుకంటే 1,00,000 రూపాయలు మనకు చిన్నగా కావచ్చు, కానీ పేదవాళ్లకు 1,00,000 రూపాయలు చాలా గొప్ప. ఆ 1,00,000 రూపాయలు వాళ్ళకు సమయం లోపల ఇప్పగలిగితే, కొందరు నాకైతే తెలిసి నెలకు 5 రూపాయల వడ్డీ చొప్పున కూడా 1,00,000 రూపాయలు పెండింగ్ తీసుకుంటున్న సందర్భాలు నేను విన్నా. మరి నెలకు 3,000 4,000 వడ్డీ చొప్పున 1,00,000 రూపాయలకు 8-10 నెలలు వడ్డీ కడితే 30-40 వేల రూపాయలు వడ్డీలకు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా మన ఆఫీస్కి ఎవరైనా వస్తే కూడా సెక్షన్లో కూడా కొంచెం అధికారులు ఓపిక వాళ్ళకి సమాధానం చెప్పాలి. తెలియదు పాపం.